దయచేసి కాపాడినటువంటి పాలించుకొని ప్రార్థిస్తున్నాం. ప్రియతల్ని అనుగ్రహించిన సమయం కొరకు స్తోత్రాలు. మీ శరీరం ఆత్మవించినటువంటి కాపాడి కొరకు ఆశీర్వదించండి. నా తల్లి మీ కృపాభాగ్యం మమ్మల్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రియతల్ని మమ్మల్ని ప్రేమించవలసిన సమయాన్ని బట్టి మీరు స్తోత్రాలు. మా పట్ల మీకున్నటువంటి మంచి ఉద్దేశాన్ని బట్టి మీరు స్తోత్రాలు. మీ స్వారూప్యంలో మీరు రావడానికి అన్ని వస్తువులు మాకు ఏర్పాటు చేసినారు. మీకు స్తోత్రాలు. మీ దయాకనికలను మీ కృపాభాగ్యములను దయచేసి కాపాడినటువంటి వారికి తోడుగా ఉంటున్నాను. మా రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థించి స్తుతించండి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. పైలు 512 వాటి సంఖ్య 512.
చాలా తీర్పు ఎరిగి నుండి భూమి పునాదులు వేయకముందే భూమి పునాదులు వేయకముందే ఆకాశము సహలేకున్నప్పుడే ఇలా పర్వతములు నిలువకముందే కనబడుట తిరియు లేకున్నప్పుడే తిరిగి ఇది పాత పాఠ్య అందరికీ వస్తుంది 511. Thank you.
Anna
196 196.
లేవియాకాండం 14వ అధ్యాయం. లేవియాకాండం 14వ అధ్యాయం. అందులో 33 నుండి 48 వరకు. Leviticus chapter 14 will read from 33 to 48. 33 నుండి 48 వరకు మనం మార్చి చదువుదాం. ఒక వచనం నేను చదువుతాను, ఇంకో వచనం మీరు చదవండి. మీ భాగాన్ని మీరు స్పష్టంగా, గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా యేసునామమున మనం చేస్తున్నాం. లేవియాకాండము 14:33. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, స్వాస్థ్యంగా మీకు ఇచ్చుచున్న దేశంలో మీరు వచ్చిన తర్వాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటనైనను నేను పుష్టు కూడా కలుగజేసిన ఎడల. 35వ వచనం. ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో పుష్టుపొడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియజెప్పవలెను. అప్పుడు ఆ ఇంటన్నది యావత్తును అపవిత్రము కాకున్నట్లు యాజకుడు ఆ పుష్టుపొడను చూసుటకు రాకున్నట్లు అతడు ఆ ఇల్లు వట్టిగా చేయని ఆజ్ఞాపింపవలెను. ఆ తర్వాత యాజకుడు ఆ ఇల్లు చూసుటకై లోపలికి వెళ్ళవలెను. 37వ వచనం. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పచ్చ డాలుగానైను ఎర్ర డాలుగానైను పుండు పల్లపు చారలుగలై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయట వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 39. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల పొడ తీసి ఇంటికి వెలుపలనున్న అపవిత్ర
41. అప్పుడు అతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయవలెను. వారు గీసిన పెళ్ళలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పరచి వేరు రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళను ప్రతిగా చెప్పవలను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు కూడిపోవలను. 43వ వచనం. అతడు ఆ రాళ్ళను ఊడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో పురుగు పుష్టము, అది అపవిత్రము. 45వ వచనం నేను అనుకున్నాను. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్ళను కర్రలను సున్నమంతటినీ పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని పోయించి పారబోయించవలెను. దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడు. 47వ వచనం. ఆ ఇంట పండుకొనివాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. ఆ ఇంట భోజనం చేయువాడు తన బట్టలు ఉదుకుకొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూసినప్పుడు ఆ ఇంటికి అడుగు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయేలా పొడ బాగుపడిన కనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపబడెను. చదువుతున్న ఈ యొక్క లేఖ భాగాన్ని దేవుడు మనకు చూపించిందట. ఈ యొక్క అంటే ఈ లేవియా కాండము 13వ అధ్యాయంలో ఏముంటుందంటే కుష్ఠరోగి యొక్క సూచనలు. ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది అని అంటే ఏం చేయాలి అంటే వ్యక్తికి రోగం, ఒక వ్యక్తికి రోగం వస్తే ఎట్లా ఉంటుంది? కుష్ఠరోగం అనేది చిన్నగా స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన కట్టడలు విధులు ఆ వ్యక్తి ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అనేది 13వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంటిలో కుష్ఠు, ఇంటికే కుష్ఠు వచ్చిందంట. తెలుసా? ఇంటికే కుష్ఠు వచ్చిందంట. ఆ ఇంటికి కుష్ఠు పడ్డప్పుడు ఏం చేయాలి అనేది ఈ 14వ అధ్యాయంలో మనము చూస్తాం. ఇప్పుడు మనం చదువుతున్న లేఖన భాగం కూడా అదే. ఇప్పుడు లేవియా కాండం, లేవి అనే పేరు అర్థం ఏంటంటే క్లీవ్, హత్తుకొని ఉంటున్నారు. లేవి అనే పేరు అర్థం హత్తుకొని ఉంటున్నారు. ఎవరిని హత్తుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని హత్తుకోవాలి. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ, అది దేవుని యొక్క చిత్తం కూడా అదే. సరే, మనం అందరము యేసుక్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని ఉండాలి. అదంత ఈజీగా. ఎందుకంటే చూడండి, కొన్ని వచనాలు చదవండి. లేవియా కాండము 11:44. ఈ లేవియా కాండంలోనే కొన్ని వచనాలు చూడండి. 11, 44, 45. 11వ అధ్యాయము లేవియా కాండం 44, 45 వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, అయ్యబాబోయ్ నేను పరిశుద్ధుడను కనుక. అది యేసుక్రీస్తు ప్రభుల వారిని హత్తుకొని జీవించడం అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ దేవుడు పరిశుద్ధుడు. ఇప్పుడు మనం కూడా ఎట్లుండాలంట? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎలా ఉండాలి అని అంటే పరిశుద్ధులుగా ఉండాలి. 45వ వచనం. 11:45 లేదా? నేను మీకు దేవుడనై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు కావాలి. ఫస్ట్ ఏమో 44వ వచనంలో ఏమిటంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవడం. కనీసం నువ్వు ట్రై చేయి, పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు ట్రై చేయి అని 44వ వచనంలో ఉంది. 45వ వచనంలో
వచ్చేసరికి నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు కావలేను. ట్రై చేయాలి, కానీ ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టొద్దు. ఇది చాలా కష్టంగా ఉంది, నా వల్ల అవ్వట్లేదు, చేసిన తప్పే చేసిన పాపమే మళ్ళీ చేస్తూనే ఉన్నాను, పాపం పడిపోతూనే ఉన్నాను, నా వల్ల అవ్వట్లేదు అని అంటే సో నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపకు అని అర్థం. సో మనము పరిశుద్ధులు కావాలా? 19వ అధ్యాయం 2వ వచనం. అన్ని వచనాలు లేఖనకాండంలోనే ఉన్నాయి, చూడండి. 19:2. ఎందుకు ఈ లేఖన భాగం తీసుకున్నాము అంటే మా కుటుంబ ఫ్యామిలీ ప్రేయర్లో మా ఫ్యామిలీ కోసం ఇదే, మా కుటుంబ ప్రార్థనలో మేము ఇదే చూస్తున్నాము. 2 వారాల క్రితం ఇదే మా ఫ్యామిలీ కోసం. సరే, 19:2 చూడండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను. 19:2లో మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడనైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఈ లేవియా కాండంలోనే ఈ మాట ఇంకా ఎన్నిసార్లు వచ్చిందో చూడండి. 20వ అధ్యాయము 26వ వచనం. లేవియా కాండం 20వ అధ్యాయము 26వ వచనం. ఒకటి లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవా అను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉంటున్నట్లు అన్యజనులలో నుండి మిమ్మల్ని వేరుపరచితిని. అన్యజనులలో నుండి దేవుడు ఎందుకు మనల్ని వేరుపరచినాడు అనంటే ఆ దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడై ఉన్నాడు, మనం కూడా అదే విధంగా పరిశుద్ధులు కావాలా? అట్లీస్ట్ పరిశుద్ధంగా జీవించడానికి నేను ట్రై చేయాలా? దేవుని ఆజ్ఞ ఏంటంటే మీరు పరిశుద్ధులు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో మీరు పరిశుద్ధులు కావాలా అని ఉన్నది. సో అన్యజనులలో నుండి దేవుడు మనల్ని వేరుపరిచినాడు అంటే మనం అందరము రక్షణ పొందినాము, మనకు రక్షణ అనుగ్రహించినాడు. ఎందుకు దేవుడు మనల్ని వేరుపరిచినాడు అని అంటే ఇది ఆయన యొక్క చిత్తం. ఆ దేవుని యొక్క కోరిక ఏంటి అంటే మన అందరం కూడా ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఉన్నాడో మనం కూడా అదే విధంగా పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. 21:8. లేవియా కాండము 21వ అధ్యాయము 8వ వచనం. సో కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలా అనేది దేవుని యొక్క కోరిక. సరే, లేవి అనే పేరు అర్థం క్లీవ్, హత్తుకొని ఉండుట. సరే, నేను బంగారాన్ని హత్తుకొని జీవిస్తా అని అంటే అది నీ ఇష్టం. నేను ధనాన్ని హత్తుకొని జీవిస్తా, ఇట్స్ అప్ టు యూ. నేను ఇంకా వేరే విధంలో నా ఇష్టం వచ్చిన దాన్ని హత్తుకొని జీవిస్తా అంటే ఇట్స్ అప్ టు యూ. కానీ బైబిల్లో మాత్రం మనము దేవుణ్ణి హత్తుకొని జీవించాలి అనేది దేవుని యొక్క కోరిక. సరే, దేవుణ్ణి హత్తుకొని నేను ఇప్పుడు జీవించాలా అంటే ఏంటంటే నేను పరిశుద్ధుని కావాలా? అదేంటి బ్రదర్, ఆల్రెడీ దేవుడు నన్ను పరిశుద్ధపరిచింది కదా అని అంటే అది వన్ టైం యాక్టివిటీ. ఒక్కసారి ప్రభువా నేను యథార్థంగా పాపిని అని యథార్థంగా నా పాపాలు ఒప్పుకున్నాను, దేవుడు నన్ను నా పాపాలు క్షమించినాడు, అది వన్ టైం యాక్టివిటీ. అది దేవుడు అందరినీ ఒకేసారి క్షమించేసినాడు, నీతిమంతుడుగా తీర్చేసినాడు. నీతిమంతులం అయినాం కదా అని చెప్పేసి ఆ రోజు నుంచే నేను పవిత్రుడిని, నేను కంప్లీట్గా పవిత్రుడిని అయిపోయినా ఇంకా నాకేం అవసరం లేదు అని అనడానికి వీళ్ళు. సరే, దినదినము కూడా ఏమి అంటే పరిశుద్ధులం కావాలి అనేది దేవుని యొక్క కోరిక. ఓకే, సో దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని హత్తుకొని జీవించిన వ్యక్తి ఎట్లా ఉంటాడు అని అంటే ఆ వ్యక్తి పవిత్రుడుగా ఉంటాడు. ఉదాహరణకి హానుకు దేవునితో నడిచినాడు. ఆయన ఏమో హానుకు ఏం చేసినాడు? దేవునితో నడిచినాడు అంటే దేవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో హాను కూడా ఎట్లున్నాడు? వినయ్ గారు, హానుకు దేవుడితో నడిచిండ 300 years, 300 సంవత్సరాలు అండి. అంత పవిత్రంగా ఆయన ఎట్లున్నాడు అసలు?
అసలు దేవుడు ఇష్టపడ్డాడు, హానోకు నాతోనే నడవాలి, నాతోనే నడవడానికి ఆయన ఒక డిసిజన్ తీసుకున్నాడు. ఆ డిసిజన్కి కట్టుబడి ఉన్నాడు, తను తాను పవిత్రపరచుకుంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆయనను ఇంకా పవిత్రపరుస్తా. నువ్వు అదే నీ యొక్క పవిత్రతలోనే నువ్వు కంటిన్యూగా ఈ లోకంలో ఉన్న దుర్గంధాన్ని, ఈ లోకంలో ఉన్న పాడుపనులన్నింటినీ నువ్వు ఏ మాత్రం కూడా అసలు టచ్ చేయకూడదు. హానోకు చాలా మంచి డిసిజన్ తీసుకున్నాడు. అసలు ఈ లోకం వైపు ఆయన చూడలేడు. మళ్ళీ హానోకు ఒంటరి కాడా అని అంటే అసలు కానే, ఆయన కూడా కుటుంబం ఉంది, ఆయన కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినా సరే ఆయన దేవుడితో నడిచినాడు అనే సంగతి మనం వాక్యంలో చదువుతాం. సో హానోకు లివ్డ్ ఎ హోలీ లైఫ్. దేవుడు ఏ విధంగా అయితే పవిత్రంగా ఉన్నాడో అదేవిధంగా హానోకు కూడా పవిత్రుడుగా ఉన్నాడు. ఎందుకు మనము పరిశుద్ధం? ద్వితీయోపదేశ కాండము 23:14 అక్కడ ఇంకో మంచి మాట ఉంది. ద్వితీయోపదేశ కాండము 23:14 చూడండి. సో నేను పరిశుద్ధంగా లేను అంటే దేవుడు విడిచిపెట్టేశాడు. మళ్ళీ చదవాలి. నిన్ను విడిపించుటకు నా పాలెంలో సంచరించుకుంటున్నాడు. పాలెము అంటే నా హృదయం అవ్వచ్చు, లేకపోతే నా అంతరంగం అవ్వచ్చు, ఇంకా ఏమైనా అవ్వచ్చు. నా అంతరంగంలో దేవుడు ఉన్నాడు. ఆ అంతరంగంలో ఉన్న దేవుడు నా నుండి ఎప్పుడు వెళ్ళిపోతాడు అని అంటే నా లోపలికి గనక అపవిత్రమైనది కానీ అసహ్యమైనది కానీ ఏదైనా వచ్చింది అని అంటే దేవుడు వెంటనే నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోతాడు అనే ఆ యొక్క గమనంలో, ఆ యొక్క చలనంలో, ఆ టాపిక్లో నువ్వు నేను కనుక ఉంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. సో కాబట్టి అసలు ఆ దేవుడు ఎంత పవిత్రుడో నేను కూడా అంత పవిత్రంగా ఉంటానా? సరే, ఇప్పుడు చదువుతున్న లేఖనాలు అనుకుంటాను. ఇక్కడ ఏం జరిగిందంటే 33వ వచనం నేను చదువుతున్నాను. లేవియా కాండము 14:33. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను, నేను స్వాస్థ్యంగా మీకు ఇచ్చుచున్న దేశములకు మీరు వచ్చిన తరువాత, స్వాస్థ్యంగా మీకు ఇచ్చుచున్న దేశములకు మీరు వచ్చిన తరువాత అంటే కానాను దేశంలో ప్రవేశించిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశంలోని ఏ ఇంటనైనను నేను కుష్టు కూడా కలుగజేసిన ఎడల. సో ఒక ఇంట్లోకి నువ్వు పోయినావు, సరే ఆ దేశాన్ని ఆక్రమించేసుకున్నారు, ఆ యొక్క దేశంలో ఏదో ఒక ఇంట్లో నువ్వు ఉన్నావు, ఆ ఇల్లు కూడా నీదే, ఆ అడుగు కూడా నీదే, ఆ యొక్క స్థలం కూడా నీదే, నువ్వు అడుగు పెట్టే ప్రతి స్థలం నేను నీకు ఇచ్చేస్తాను. సో ఏ ఇంట్లో అయినా సరే నా అంతలో నేను ఒక కుష్టు కూడా కలుగజేసిన ఇంటిలో కుష్టు, ఇంటిలో ఉన్న కుష్టుని తీసివేసుకోవడం ఎలా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. నా ఇంటిని నేను శుభ్రం చేసుకోవడం ఎలా? లేదు అంటే నా దేహమే పరిశుద్ధాత్మకు ఆలయం, నా దేహంలో ఉన్న అపవిత్రతని నేను తీసివేసుకోవడం ఎట్లా? నా హృదయంలో ఉన్న చెడుతనాన్ని నేను తీసేసుకోవడం ఎట్లా అంటే ఇప్పుడు మీరు వచనంలో రాయించారు కదా, నా అంతలో నేనే కుష్టు కలుగజేసిన ఎడలా అంటే నా హృదయంలోకి పాప తలంపులు కానీ పాప కోరికలు కానీ ఆలోచనలు కానీ ఆ దేవుడు గుర్తించడు. సో అది నా అంతలో నాకే అవి నాకు తెలియకుండా వచ్చేస్తాయి. సరే, ఇటువంటి అపవిత్రమైన తలంపులు కానీ అపవిత్రమైన ఆలోచనలు కానీ లేకపోతే నాకైతే చాలా కోపిస్తుంది, చాలా ఉద్రేకం వచ్చేస్తుంది ఒకటేసారి. నేను ఎంత కోపిస్తున్నా మా సోదరిమక్కడితే మంచిగా ఇస్తాను, ఆమె మంచిగా తెలుస్తుంది. సరే, 34వ వచనం నేను చదువుతున్నాను. మీ ఏ దేశంలోనైనను ఏ ఇంటనైనను నేను కుష్టు కూడా కలుగజేసిన కదా, ఆ ఇంటి యజమానుడు యాజకుని యొద్దకు వచ్చి నా ఇంటిలో కుష్టు పొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియజెప్పవలెను. సో పాత నిబంధన కాలంలో
సరే, దేవుడు నేరుగా ప్రజలతో మాట్లాడలేడు, మాట్లాడుతుంటే ప్రజలు భయపడ్డారు. మోసే దేవుడు మాతో మాట్లాడితే మేము ఉండలేము, ఆ వండులు మెరుపులు ఆ ధ్వనులు అవన్నీ వింటే మా గుండెలు బదులైపోయినట్టున్నాయి. సో కాబట్టి ఈ యెహోవా స్వరం అట్లా ఉన్నది, నువ్వే దేవుడితో మాట్లాడు, దేవుడు నీతో ఏం మాట్లాడితే మేము నీతో మాట్లాడతాము, దేవునికి మాతో మధ్యలో నువ్వు ఉండు అంటే పాత నిబంధన కాలంలో అట్లా జరిగింది. సరే, ఇప్పుడు మనము చూసే సంగతి ఏంటి అంటే నేను పవిత్రుడుగా ఉండాలి, నేను పవిత్రంగా జీవించడానికి నాకు ఎవరి సహకారం అవసరం అని అంటే యాజకుడి సహకారం మనకు అవసరం. యాజకులు అంటే వాళ్ళు దేవుని సేవకులే అయి ఉండొచ్చు, యాజకులు అంటే దేవుని పరిచారకులే అయి ఉండొచ్చు, యాజకులు అంటే దేవుని వాక్యం బోధించే బోధకులే అయి ఉండొచ్చు. ఎవరైనా సరే దేవుని మందిరానికి వచ్చి నిలబడి వాక్యం బోధిస్తున్నారు అంటే ఆ పర్సన్ ఈజ్ నాట్ ఏ నార్మల్ పర్సన్, ఆయన మామూలు వ్యక్తి అసలు కానే కాదు. ఆయన యొక్క పని ఏంటి అని అంటే నన్ను నేను పవిత్రంగా చూసుకోవాలా, నా సంగతి కూడా ఏంటి అంటే నేను పవిత్రంగా చూసుకోవాలి. సరే, 35వ వచనం, ఆ ఇంటి యజమానులు యాజకుని యుద్ధకు వచ్చి నా ఇంటిలో పుష్టుపొడ వంటిది నాకు కనబడనని అతనికి తెలియజెప్పవలెను. సో నేను పవిత్రుడుగా ఉండాలి అంటే అది బై అలోన్, నా ఒక్కని వల్ల అది అసలు కానే కాదు. ఎంత ప్రయత్నించినా సరే అది అసలు కానే కాదు. నాకు యాజకులు అవసరం, లేకపోతే దేవుని ప్రజలైనటువంటి వారు అవసరం. సహవాసం అనేది ఖచ్చితంగా అవసరం. జాగ్రత్తగా 36వ వచనం నేను చదువుతున్నాను. 14:36 అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ పుష్టు పొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయనాజ్ఞాపించవలెను. చిన్నగా ఎక్కడో స్టార్ట్ అయింది ఆ పుష్టు పొడ అనేది, చిన్నగా స్టార్ట్ అయింది. ఆ పుష్టు అనేది ఏమవుతుందంటే నిదానంగా పాకుకుంటూ వెళ్ళిపోతుంది. మనం కింద ఆ వచనాలన్నీ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. సరే, చిన్నగా స్టార్ట్ అయింది. ఆ చిన్నగా అబ్జర్వ్ చేసిన మరుక్షణమే ఏం చేయాలి అంటే వెంటనే యాజకుని దగ్గరికి వచ్చి ఆ యాజకుని తిరిపియాలి. తిరిపించిన తర్వాత ఆ యాజకుడు చేసే పని ఏంటి అని అంటే ఆ ఇంటనున్నది యావత్తు అపవిత్రము కాకుండానట్లు. సో సంఘంలో ఒక వ్యక్తి అపవిత్రుడు ఉన్నాడు అని అంటే ఆ ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళందరినీ కూడా అపవిత్రం చేసేస్తాడు. అందుకే దుష్ట సాంగత్యం అనేది మంచి నడవడిని చెరిపేస్తుంది. సో నా హృదయంలో కనుక ఎక్కడైనా ఒక చిన్న అపవిత్రత నాకు కనబడ్డది అంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా రూపంలో ఉన్నాడు. నేను చేసే పని ఏంటి అంటే వ్యక్తిగతంగా ప్రతి గంటకి నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటాను, ప్రతి హాఫ్ అన్ అవర్కి నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటాను, ప్రతి పావు గంటకి నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటానండి. ప్రతి నిమిషం ప్రతి క్షణం నేను నా హృదయాన్ని పరీక్షించుకుంటూనే ఉంటాను. ఎందుకు ఇట్లా అనంటే నా లోపలికి ఎటువంటి అపవిత్రత కూడా అసలు రానివ్వకుండా నేను చూసుకుంటాను. కొన్ని సందర్భాలు ఎట్లుంటుందంటే నేను నడుచుకుంటూ వెళ్తాను, నా ఆంతలో నేను ఏదో మాట్లాడుకుంటా నడుచుకుంటూ. చాలామంది గమనించారు, మీ అందరూ మీరు ఏం మాట్లాడుకుంటారు అని. సో గమనించినప్పుడు నేను వాళ్ళకి ఏం లేదండి అన్నారు. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే నా లోపల ఈ యొక్క పవిత్రపరచబడడం అనే ఆ యొక్క కార్యం ఆల్వేస్ నడుస్తూనే ఉంది. చిన్న తలంపు వచ్చింది, చిన్న పాపం నా లోపలికి వచ్చింది, చిన్న అపవిత్రత నా లోపలికి వచ్చింది అని అంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దిస్తాడు. గద్దించిన వెంటనే నేనేం చేస్తానంటే నా లోపల ప్రార్థన ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. అయ్యో ప్రభా, ఐఎమ్ సారీ. సో అది నువ్వు నేను చేయాల్సిన పని. ఆ చిన్న అపవిత్రత అనేది మొత్తం దేహమంతా పాకిపోయిన తర్వాత ఇంకా దాని తర్వాత ఏమి అంటే నాకు కూడా ఏమంటే మూర్ఖత్వం అనేది కఠినత్వం అనేది వచ్చేస్తుంది. సరే, 35వ వచనం, నా ఇంటిలో సరే 36 యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ పుష్టు పొడను చూచుటకు రాకముందు అతడు ఆ ఇల్లు వట్టిగా చేయనాజ్ఞాపించవలెను.
కుష్టు కూడా అనేది వచ్చింది. సో కాబట్టి ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఏమి అంటే అపవిత్రులు అయిపోతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ముందు ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా ఓ పక్కకు పెట్టేసేయండి. మిగతావన్నీ ఏవి కూడా అపవిత్రము కావద్దు అని ఏమి అంటే ఆ యొక్క ఇంటిని ఏమి చేస్తున్నారు అని అంటే పవిత్ర. ఆ మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అపవిత్రుడు కావద్దు. సో నా అంటే ఒక వాక్యం గురించే బోధకుడుగా కానీ లేకపోతే పంచాయకుడుగా కానీ నేను ఎట్లయితే ఉన్నానో నా సంఘానికి వచ్చే విశ్వాసులు కూడా అట్లనే ఉండాలా. ఎవరైనా సరే పీపుల్ జస్ట్ సీ క్రిస్టియన్స్, దే వోంట్ సీ క్రైస్ట్. నేను ఎదురులో వాక్యం నేర్చుకునేటప్పుడు యూత్ మీటింగ్స్లో మాకు చెప్పినారు వీఆర్ ద 5th గాస్పల్. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి, బట్ వీఆర్ ద 5th గాస్పల్. లోకం ఏం చేస్తుందంటే ఫస్ట్ దే విల్ రీడ్ యూ, నిన్ను చదువుతారు వాళ్ళు. నిన్ను చదివిన తర్వాతనే నువ్వు చెప్పింది నమ్ము. నిన్ను చదవకుండా వాళ్ళు మందిరానికి రా అని అంటే రాదు. నిన్ను చదవకుండా నువ్వు ఇచ్చిన సువార్త కరపత్రిక వాడు చదువు అని అంటే వాడు చదవడు. సో ఫస్ట్ నన్ను గమనిస్తాడు, నేను వాక్యానుసారంగా కరెక్ట్గా ఉన్నానా లేదా అని నన్ను చదివిన తర్వాతనే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరానికి వస్తారు. సో నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. 36వ వచనం నేను చదువుతున్నా. అప్పుడు ఆ ఇంట ఉన్నది యావత్తు అపవిత్రం కాకున్నట్టు యాజకుడు ఆ కుష్ఠుపొడను చూసుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిగా చేయని ఆజ్ఞాపింపవలను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూసుటకై లోపలికి వెళ్ళవలెను. సో ఇంటిలో ఉన్న కుష్ఠుని శుభ్రం చేసుకోవడానికి, లేకపోతే నా హృదయంలో ఉన్న కుష్ఠుని శుభ్రం చేసుకోవడానికి నాకు ఎవరి అవసరం అంటే పరిశుద్ధుల సహవాసం అనేది అవసరము. దేవుని సేవకులని లేకపోతే పరిచారకులని యాజకుల యొక్క సహకారం అనేది అవసరము. ఈ లోకంలో కొద్దిమంది పొదుపులు ఎట్లా ఉంటారంటే రెవరెండ్ అని రాసుకుంటారు, రెవరెండ్ డాక్టర్ అని రాసుకుంటారు. ఇంకా కొద్దిమంది మోస్ట్ రెవరెండ్ అని కూడా పెట్టుకుంటారు. మోస్ట్ రెవరెండ్ అంటే చాలా పవిత్రుడు. సరే, ఆ పేరులోనే పవిత్రత ఉంటుంది కానీ వాళ్ళ జీవితంలో అసలు ఉండనే ఉన్నాయి. 37వ వచనం నేను చదువుతున్నాను. అతడు కొడ చూచినప్పుడు ఆ కొడ ఇంటి గోడల యందు పచ్చ డాలుగానైనను ఎర్ర డాలుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లంగా ఉండిన యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలువెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. సో నా లోపల వచ్చిన అపవిత్రత చాలా రకాలుగా ఉంటుంది. అది ఏ రకమైనా సరే, అది ఎటువంటి రంగు దాచినా, ఎటువంటి రంగు అయినా సరే అది దాల్స్తుంది. నా లోపలికి ఎంత రోషాన్నైనా తీసుకొని వస్తుంది, ఎంత కోపాన్నైనా తీసుకొని వస్తుంది, ఎంత ఈజీనైనా తీసుకొని వస్తుంది, ఎంత ఉద్రేకాన్నైనా ఆ యొక్క అపవిత్రత అనేది తీసుకొని వస్తుంది. సో వీటన్నిటిని అణచివేయాలి. వీటన్నిటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎట్లా మరి వీటిని జాగ్రత్తగా వీటికి దూరంగా ఎట్లా ఉండాలి అని అంటే చెప్పినాము ఆల్రెడీ. సహవాసం అనేది చాలా అవసరం. ఒంటరిగా ఉంటే అసలు పవిత్రుడుగా మనకు జీవించలేదు. సరే, సో ఈ సహవాసం అనేది అవసరం. 38వ వచనం. యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలువెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలను. అప్పుడు ఆ కొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల, కొంచెం శుభ్రం చేసినాము, కొంచెం అంటే నేను శుభ్రం అవుతా ఉన్నాను, యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంలో కడుక్కుంటూనే ఉన్నాను, కానీ ఇంకా చేసిన పాపమే మళ్ళీ చేస్తూనే ఉన్నాను, చేసిన పాపమే మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉన్నాను. ఎంత ట్రై చేసినా సరే నా వల్ల అవ్వట్లేదు. జరుగుతున్నది ఏంటి అంటే ఆ మామూలు పాపం చేయడం కాదు, ఇంకా ఆ పాపం అనేది వ్యాపిస్తున్నది. ఇంకొకటి చేయాలి, ఇంకొకటి చేయాలి, ఇంకొకటి చేయాలి, ఇంకొకటి చేయాలి, ఇంకొకటి చేస్తూనే ఉండాలి అని ఆ యొక్క వ్యక్తికి అట్లా ఆ వచ్చిన చిన్న గుడ్లు ఏమవుతుందంటే కొంచెం క్లీన్ చేసినాం, అది ఎంత
రంగు వచ్చిందో, నీలి రంగు వచ్చిందో, పచ్చ రంగు వచ్చిందో, రంగులు మార్చినా సరే కొంచెం క్లీన్ చేసినా కొంచెం పవిత్ర పరుచుకున్నా అది ఏంటి అంటే పోవట్లేదు. ఇంకా వ్యాధి 7 దినములు అంటే 7 days నేను సరే ఫాస్టింగ్ ఉన్నా అనుకోండి, 7 days నేను ఏమి అంటే ప్రార్థన చేసుకున్నాను, అయినా సరే ఆ యొక్క కుష్టు అనేది ఇంకా అయిపోయింది. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్ళను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. గోడ లోపల నా హృదయం లోపల అపవిత్రత అనేది వచ్చింది. సో 7 దినంలో పరీక్షించినాం, దేవుడు కొంచెం టైం ఇచ్చినాడు. సో అయినా సరే నేను అట్లనే ఉన్నాను అని అంటే ఆ గోడ లోపల ఉన్న ఆ యొక్క రాయిని అంటే ఇటుకని, ఆ ఇటుక అంటే ఆ అపవిత్రత అనేది ఏమవుతుంది అంటే వ్యాపిస్తూ ఉందన్నమాట. వ్యాపిస్తూ ఉంటే ఆ ఒక్క ఇటుకే వేస్ట్, దాన్ని ఎట్లాగో తీసేయాలి, అది నెక్స్ట్ ఇటుకకి అంటుకుంటుంది, దాన్ని తీసేయాలి. అది అట్లా వ్యాపిస్తూ ఉంటే ఆ గోడ మొత్తం ఉంటుంది. అంత నష్టం ఎందుకండి? కొంచెం అపవిత్రత నా లోపలికి వచ్చింది అంటే నా హృదయంలో నిదానంగా అంటే నా అంతరంగంలో నిదానంగా అవయవాలన్నిటికీ అది పాకిపోయి ఏమంటే నన్ను పూర్తిగా అపవిత్రుడిగానే వస్తుంది. కానీ నేను పవిత్రుడిని అవ్వాలి అంటే అది కానే కాదు. అందుకే చిన్నగా ఉన్నప్పుడే యాజకుడు వెంటనే చూడాలా, అది వ్యాపిస్తుంది, అంత మంచిది కాదు. సో కాబట్టి ఆ గోడను అద్దలగొట్టి దాని లోపల ఉన్న ఇటుకలు తీసి పడేశాడు. 40వ వచనం 14:40 యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్ళను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. సో ఈ యొక్క లేవియా కాండం మొత్తం మనకు ఏం నేర్పిస్తుంది అని అంటే హౌ టు లీవ్ ఏ హోలీ లైఫ్. ఈ యొక్క అపవిత్రమైన లోకంలో నేను ఏ విధంగా పవిత్రుడుగా ఉండగలను, నేను ఎట్లా పవిత్రంగా ఉండాలి, ఎందుకు పవిత్రంగా ఉండాలి అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనందరికీ బాగా తెలుసు. దేవుణ్ణి చూడాలన్నా, దేవుణ్ణి హత్తుకోవాలన్నా బైబిల్ గ్రంథంలో ఉన్న ఆజ్ఞ లేకపోతే కమాండ్ లేకపోతే వార్నింగ్ ఏంటి అని అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళు దేవుణ్ణి చూస్తారు. హృదయం శుద్ధి లేకుండా నేను దేవుణ్ణి చూడలేను, హృదయం పవిత్రంగా లేకుండా నేను దేవుణ్ణి చూడలేను, అపవిత్రమైన తలంపులు పవిత్రంగా లేకపోయినా నేను దేవుణ్ణి చూడలేను. మనకు నమ్ముకున్న దేవుడు మోస్ట్ హోలీ గాడ్. ఆ దేవుడు ఎంతైతే పవిత్రుడో నేను కూడా అంతే పవిత్రంగా ఉండాలి. సో నేను ట్రై చేస్తున్నాను, ఇప్పుడు ఐఎమ్ ట్రైయింగ్ అండ్ కొంతవరకు నేను సక్సెస్ కూడా అవుతున్నాను బై గాడ్ గ్రేస్. ఏమి అంటే నేను సక్సెస్ అవుతున్నాను. నేను ఎట్లా జీవిస్తున్నానో నాతో పాటు ఉన్న అన్యులు వాళ్ళు గమనిస్తున్నారు. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:14. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ 12:14. అందరితో సమాధానమును అందరితో పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు చాలా గొప్ప త్యాగం చేసినారు. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ త్యాగం వృధా అయిపోవద్దు, ఆ త్యాగం వ్యర్థంగా పోవద్దు. ఆ త్యాగాన్ని నేను అంగీకరించినాడు, ఆ త్యాగాన్ని మనమందరము అంగీకరించిన మనందరినీ దేవుడు ప్రత్యేకపరిచినాడు. ఎందుకు ప్రత్యేకపరిచినాడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మనలాంటి శరీరంతోనే ఉన్నాడు. ఆయన మనకు ఎటువంటి శోధనలు వస్తున్నాయో, మనకు ఎటువంటి వేదనలు వస్తున్నాయో, మనకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అటువంటి పరిస్థితుల గుండానే వెళ్ళినాడు. మనం తిన్న సామాన్యమైన ఫుడ్డే ఆయన కూడా తిన్నాడు, మనం త్రాగిన నీళ్ళే ఆయన కూడా తాగినాడు. అయినా సరే
ఏమి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా పవిత్రంగా జీవించారు. ఆయన ఎంత పవిత్రంగా జీవించాడో మనం కూడా అంతే పవిత్రంగా జీవిస్తే పరిశుద్ధత లేకుండా ఎవ్వరు కూడా ప్రభువును చూడలేరు, దేవుణ్ణి చూడలేరు అనే సంగతి మనం గుర్తుపెట్టాలి. మనం నోరు తెలిస్తే అని మనం మాట్లాడుతూనే ఉంటాం, మన తలంపులన్నీ అని మనమే ఉంటాయి. ఆ సంఘాలలో ఎంత మంచిగా కొట్టుకుంటున్నారో, ఎంత మంచిగా కొట్లాడుతున్నారో ఇంకా వెళ్ళి మనకు తెలుసు. కోపం వచ్చిందంటే ఇంకా లోపల నుంచి బూతులన్నీ వచ్చేస్తాయి. ఇంకా వీళ్ళంతా ఏం పవిత్ర జనం, వీళ్ళు ఏం పవిత్రంగా జీవిస్తున్నారు, అసలు మేము పవిత్రంగానే జీవించాలి అనే క్షణమైన ఉండదో వీళ్ళకు అని మనకే అనిపిస్తుంది. ఒకసారి నాకైతే అనిపిస్తుంది, వీళ్ళు ఏం వాక్యం నేర్చుకుంటున్నారు, అసలు ఇంత భయంకరంగా ఉన్నారు, సంఘానికి వచ్చి వీళ్ళు ఏమన్నా నేర్చుకుంటున్నారో, అసలు ఒక్క ముక్క నేర్చుకుంటే ఎంత మంచిగా ఉంటుంది అని నాకే అనిపిస్తుంది. మరి ఇంత రోజులు, ఇంత ఆవేశము, ఇంత దుర్గను లోపల పెట్టుకొని నువ్వు దేవుడిని చూడడానికి ఎన్నిపోతాని ఎట్లా అనుకుంటున్నావు చూడు. ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ వార్నింగ్, చాలా ప్రమాదకరం. అండ్ నేను కనుక పవిత్రుడుగా లేను అని అంటే చాలా కష్టం. సరే, 41వ వచనం నేను చదువుతున్నాను. 14:41 అప్పుదట్టలు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలను, వారు గీసిన పిల్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు పారబోసి, ఎక్కడి వరకు అయితే ఆ పుష్పు వచ్చిందో అక్కడి వరకు ఒక గీత గీశారు. గీత గీసి అంటే ఆ గీత దాటకన్నా ముందే ఏం చేయాలి అంటే ఆ యొక్క రాళ్ళను గుడదీయాలి, ఆ ఇటుకలను గుడదీసి బయటపడేయాలి. సో నేను పాపం చేయడానికి అంటే నేను ఏమి అంటే ఇంటెన్షనల్లీ వాంటెడ్లీ కాదు, కానీ సో తెలియకుండా ఏమి అంటే అపవిత్రుని అయిపోతాను ఏమో అని అనుకొని దేవుడు ఏం చేశాడంటే కొన్ని బార్డర్స్ తీశాడు అనమాట. ఇంతవరకే ఆ బార్డర్ క్రాస్ అయ్యిందంటే ఇంకా నువ్వు పూర్తిగా అపవిత్రుడు అయిపోతావేమో అని చెప్పేసి ఆ బార్డర్ దాటకన్నా ముందే నేనేం చేస్తాను అని అంటే, ప్రభు ప్లీజ్ హెల్ప్ మీ, నాకు నీ సహాయం కావాలి, నాకు నీ సహకారం కావాలి, ఈ యొక్క పాపాన్ని నా హృదయంలో నుండి, ఇటువంటి తలంపులని, ఇటువంటి ఆలోచనలని నా యొక్క హృదయంలో నుండి తీసేయడానికి దయచేసి నాకు సహాయం చేయు. బార్డర్స్ గీసినాడు. 14:42 వేరు రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళకు ప్రతిగా చేపవలను, అతడు వేరు అడుసులు తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను. సో ఎంత కష్టం ఇది, ఎంత అంటే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ టు రిమూవ్ దట్ సిన్. ఆ యొక్క గోడని దానికి బార్డర్స్ గీసి దాని లోపల కూడా ఆ యొక్క ఇటుకని తీసేసి మళ్ళీ అటువంటి ఇటుకనే తీసుకొని వచ్చి అక్కడ పెట్టడం, మళ్ళీ దాన్ని క్లీన్ చేయడం. సో ప్యూర్ హార్ట్, ప్యూర్ థింగ్, ప్యూర్ మనసు, స్వచ్ఛమైన మనసు తత్వం. సో ఇది చాలా సరే. ఏమైనా నువ్వు నేను నా లోపలికి అపవిత్రత వచ్చింది అంటే ఇప్పుడు ఈ సందర్భాన్ని ఎందుకు చదువుతున్నాము అంటే హౌ టు క్లీన్ మై సెల్ఫ్, నన్ను నేను ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాలి. మనందరం చాలా ధన్యం, పాదరిపదన కాలంలో దేవుడి గారిని చెప్పినాడు. అయినా సరే ఎవ్రీ గ్రంథంలో ఏముంటుందంటే ఒక మంచి మాట ఉంటుంది, ఆడ పాప పరిహారం కొరకు వాళ్ళు అర్పించింది, కానీ ఆ యొక్క హృదయంలో పాపాన్ని తీసుకోలేకపోయినాడు. వాళ్ళు ఎంత ఎక్కువగా వాళ్ళు బరువు అర్పించినారో అంతకంటే ఎక్కువ పాపం చేస్తూనే వస్తున్నాడు. ఇంకా ఎన్ని బరువులు అర్పించినా సరే, అరే నా ఇంట్లో ఉన్న బరువులన్నీ అయిపోతున్నాయి, మేకలన్నీ అయిపోతున్నాయి, గొర్రెలన్నీ అయిపోతున్నాయి, నా మందలన్నీ పూర్తిగా కంప్లీట్ అయిపోతున్నాయి, అయినా సరే పాపాలని తీసేయలేకపోతున్నా. మనమంతా చాలా ధన్యులు. యేసుక్రీస్తు ప్రభువు వారు మనందరి కొరకు బలైపోయాడు. వన్ ఆఫరింగ్ ఫర్ ఆల్, అందరి కొరకు ఒకే ఒక బలి. యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తంలో శక్తి ఉంది. యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం అనేది సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి మనల్ని శుద్ధులు చేస్తుంది అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉండదు. ఇంత కష్టం అవసరమే లేదు. ఇప్పుడు ఇక్కడ చాలా లెందీ ప్రాసెస్ ఉన్నది, ఇంకా కిందికి చదివితే చాలా లెందీ ఉంటుంది. అది సో అంత లెందీ ప్రాసెస్ మనకు అవసరమే లేదు. మనల్ని పవిత్రపరచడానికి దేవుడి వాక్యం ఉన్నది, మనల్ని పవిత్రపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనల్ని పవిత్రపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం అనేది
మనకు అందుబాటులోనే ఉన్నది. సో కాబట్టి వీఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ పీపుల్. వీఆర్ వెరీ మచ్ ఏమి అంటే చాలా మనము ధన్యులు. 42వ వచనం లేవియాకాండము 14:42 వేరు రాళ్ళను తీసుకొని ఆ రాళ్ళకు ప్రతిగా చెప్పవలను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పోయిపోవలను. అతడు ఆ రాళ్ళను ఊడదీయించి ఈ ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవాలి. సరే, ఉన్న రాళ్ళు తీసేసినాము, మళ్ళీ కొత్తగా రాళ్ళు పెట్టినాము అంటే ఆ కొత్త ఉన్న రాళ్ళన్నా మంచిగా ఉంటాయా అది కూడా అవకాశం అనేది లేదు. వాటికి కూడా ఒకవేళ పుష్టు అనేది వస్తే అప్పుడు మరలా యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. సో ఇక్కడ యాజకుడు యాజకుడి యొక్క పని, యాజకుడి యొక్క పనితత్వం ఏంటి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఒక వాక్యం గురించి చూడగానే నేను పవిత్రంగా ఉంటే చెప్పే వినే విశ్వాసం కూడా అదే చేస్తారు. ముందు నువ్వు పవిత్రంగా ఉండు, తర్వాత మాకు చెప్పు, లేకపోతే నువ్వు చెప్పేదంతా కూడా వేస్టే. ఎవరికి చెప్తున్నావో తెలియదు, గొడవ చెప్పిపోతున్నావా. సో కాబట్టి నేను ఏ విధంగా అయితే ఉంటానో దాన్ని బట్టి నన్ను అనుసరించి ఏమి అంటే ఇతరులు సరే. ఒక యవనస్తుడు ఒక సేవకుని బాగా గమనించాడు, చాలా మంచిగా గమనించిన తర్వాత ఆయన ఆ యవనస్తుడు ఏం చేసినాడు అంటే ఆ యొక్క సేవకుని యొక్క షెడ్యూల్ మొత్తం తెలుసుకున్నాడు అన్నమాట. ఈ సేవకుడు ఏ మీటింగ్కి వెళ్తున్నాడు, ఏ స్థలానికి వెళ్తున్నాడు, ఏ స్థలంలో ఎక్కడ నిలబడి వాక్యం చెప్తాడు అని చెప్పేసి ఆయన స్థానిక సంఘాన్ని వదిలిపెట్టేసి ఆ సేవకుడు ఎక్కడైతే ఆ సేవకుడు షెడ్యూల్ తెలుసుకొని ఆ సేవకుడి దగ్గరికే వెళ్తున్నాడు. సో స్థానిక సంఘంలో ఆ యవనస్తుడు పోయేసరికి సరే ఒకరికి ఆ సేవకుడు ఎక్కడ స్పెషల్ మీటింగ్కి వెళ్ళినాడో ఈ యవనస్తుడు అక్కడికే వెళ్తున్నాడు. ఆ సేవకుడు ఎక్కడ భక్తిసార కార్యక్రమాలకు వెళ్తున్నాడో ఈ యొక్క యవనస్తుడు కూడా ఆ సేవకుడి దగ్గరికే వెళ్ళిపోతున్నాడు. ఆ సేవకుడి వాక్యం పట్టుకున్నాడు. ఆ సేవకుడు చెప్పింది ఏమి అంటే వాక్యం వినడం. ఇంకా ఈ కంప్లీట్లీ ఫాలో దిస్ పర్సన్ ఈజ్ కంప్లీట్లీ ఫాలోయింగ్ ద గాడ్స్ వర్డ్. సరే, ఒకరోజు ఏమైందంటే వాళ్ళ స్థానిక సంఘానికి ఆదివారం పద్యాలు కాసేపు వచ్చాడు. వస్తే అరే ఈరోజు మా చర్చలకే వస్తున్నాడు కదా అని ఆ యవనస్తుడు కూడా అదే చర్చకు వచ్చాడు. సంఘంలో సంఘ పెద్దలు, బాధ్యత గల సహోదరులు, వాళ్ళ అమ్మ నాయన కానీ ఎవరైనా సరే అందరూ ఉంటారు కదా. సో యూత్ లీడర్ ఆయనని అడిగాడు, బాబు మందిరానికి వచ్చి చాలా రోజులు అయింది, ఎందుకు రావట్లేదు మందిరానికి, వాట్ నువ్వెందుకు మందిరానికి రావట్లేదు అని అడిగితే అప్పుడు ఆ యవనస్తుడు చెప్పాడు. ఏమని చెప్పినాడంటే నిలబడి వాక్యం చెప్పిన సేవకుడు ఉన్నాడు కదా, ఐఎమ్ ఫాలోయింగ్, నేను ఆయనని వెంబడిస్తున్నాను. ఆ సేవకుడు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వెళ్తున్నాను, ఆ సేవకుడి వాక్యమే వింటున్నానండి, నాకు చాలా మంచిగా ఉంది, సమాధానంగా ఉంది, ఏం పర్వాలేదు అని. అయితే నువ్వు అట్లా చేయలేదు కదా, నీకంటూ స్థానిక సంఘం ఉంది కదా, ఆ యొక్క స్థానిక సంఘంలోనే కదా నువ్వు ఉండాలా అని అంటే ఎందుకు నువ్వు అట్లా ఆ సేవకుడు వెంబడే వెళ్తున్నావు అని అంటే అప్పుడు ఆ యవనస్తుడు చెప్పినాడు. నేను చాలామంది సేవకులని అబ్జర్వ్ చేసినాను, చాలామంది సేవకులని గమనించినాను, చాలామంది అంటే గమనించినంత మట్టుకు అందరూ కూడా వాక్యం బోధిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, కానీ ఎవరు కూడా పాటించారు. ఈ ఒక్క సేవకుడు మాత్రం ఏదైతే చెప్తున్నాడో అది చేస్తున్నాడు. ఏం సార్, ఈ ఒక్క సేవకుడు మాత్రం ఆయన ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే చెప్తున్నాడో అది చేస్తున్నాడు, అది నాకు నచ్చింది, అందుకే ఐఎమ్ ఫాలోయింగ్ హిమ్, అందుకే నేను ఆ యొక్క వ్యక్తిని ఫాలో అవుతున్నాను అని చెప్పినాడు. సో చెప్పేది ఏంటి అని అంటే హౌ ఐ యామ్ లివింగ్ ఈజ్ మై టెస్టిమనీ, నా యొక్క సాక్ష్యం ఏంటి అని అంటే ఇది. సో కాబట్టి ఎంత జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అనుకున్న తర్వాత ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా ఉండాలి అంటే అది చాలా పవిత్రంగా మనకు ఉండాలి. సరే, నేను మామూలుగా ఆఫీస్కి అడ్డులో పెడతాను. సో నా యొక్క డెస్క్కి ఒక వచనం పెట్టినాను నేను, ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ విచ్ స్ట్రెంథెనెత్ మీ, నన్ను బలపరచమని అంటూ
నేను సమస్తము చేయగలను. ఒక అదర్ డినామినేషన్ వ్యక్తి ఒక ఆయన వచ్చి అది చెప్తాడు, ఈ వచనం చాలా బాగుందండి అంటాడు. ఎందుకు అలా అంటున్నారు, మీరే చర్చకి వెళ్తారని అడిగారు. సడన్గా మీరు అక్కడికి అడిగారు, మీరే అంటే ఈ వచనం బాగుంది అని అన్న మరుక్షణం నేను ఆయనకి అన్న మాట ఏంటి అని అంటే మీరు ఏ చర్చకి వెళ్తారో అని అన్నారు. సో ఎందుకంటే అడిగారు అంత డైరెక్ట్గా మీరు ఎందుకు అడిగారు అని అంటే చాలామంది ఆ వచనం చదివినారు, కానీ యువకుడు కూడా ఇది మంచిగా ఉంది అని అంటాడు. నువ్వు ఒక్కనే ఇది ఒకటి, ఈ వాక్యం చాలా మంచిగా ఉంది అని అంటావు. సో లోపల నాకు కన్విక్షన్ అయ్యింది, ఖచ్చితంగా నువ్వు క్రిస్టియనే అయ్యొద్దు అని. సరే వాళ్ళ చర్చకి వెళ్తానండి అని అన్నాడు. మీరే చర్చకు వెళ్తారు అంటే నేను చెప్పినప్పుడు ఎప్పుడో చర్చకు వెళ్తానండి అని. నిజంగా ఆ వ్యక్తి పలికిన మాట నాకు చాలా బాగా నచ్చింది. భక్త సింగ్ గారు చాలా పవిత్రంగా జీవించారు. ఏం సార్ ఆ వ్యక్తి పలికిన మాట, భక్త సింగ్ గారు ఎట్లా జీవించాడు? చాలా పవిత్రంగా జీవించాడు ఆయన, మోస్ట్ హోలీ పర్సన్. ఆ మాట విన్న తర్వాత నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కాదు. సో కేవలం హెబ్రోన్ బిలీవర్స్ మాత్రమే ఇంత స్ట్రాంగ్గా ఉంటారు. నేను ఒక బిలీవర్ అయినండి, నేను ఏ స్ట్రాంగ్ నమ్ముతున్నా, అయినా సరే నేను నా డెస్క్కి ఆ ఒక్క వాక్య వచనం కూడా పెట్టలేదు. కానీ మీరు పెట్టినారు అంటే నిజంగా మీరు చాలా ధైర్యవంతులు అని అన్నారు. సో తెలుసుకోవాల్సిన మాట ఏంటి అంటే భక్త సింగ్ గారు చాలా పవిత్రంగా జీవించినాడు అనే మాట మనకు చాలా అవసరం. ఆయన ఎంత పవిత్రంగా జీవించినాడో నీకు నాకు అర్థం అవ్వకపోయినా, నువ్వు నేను చూడకపోయినా, ఒక అదర్ డినామినేషన్ వ్యక్తికి అర్థమైంది. ఆయనది నాది సేమ్ ఏది ఉంటుంది. సో నేను కూడా భక్త సింగ్ తాత నేను చూడలేదు. సో బహుశా ఆయన కూడా చూడకపోవచ్చు, కానీ విన్నాడేమో. చాలా పవిత్రంగా ఆయన జీవించాడు. మరి అంత పవిత్రంగా జీవిస్తేనే కానీ ఏమి అంటే ఇప్పుడు ఆయన అడుగు జాడలలోనే నువ్వు నేను నడుస్తున్నావు. సో ఎంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితంలో ఉండాలి అనే సంగతి మనం అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా. సరే 40 కూడా వచ్చింది 14:43 వెళ్ళండి. అతడు ఆ రాళ్ళను కూడదీయించి ఇల్లు దీయించి దానికి అడుసును పూయించిన తర్వాత ఆ పొడ తిరిగి ఆ ఇంట భయపడిన ఎడ యాజకుడు వచ్చి దాని చూడగలడు. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించినదైన ఎడ అది ఆ ఇంటిలో పొరుపుడు కుష్టము, అది అపవిత్రము. ఏ చిన్న యాక్చువల్లీ పాపం అనేది ఎటువంటిది అని అంటే సులువుగా చిక్కులు పెట్టేస్తాడు. వెరీ ఈజీ. పాపం చేయడం చాలా ఈజీ, అపవిత్రులు అయిపోవడం చాలా ఈజీ. సులువుగా చిక్కులు పెట్టు పాపం విడిచిపెట్టి, పాపం అనేది సులువుగా చిక్కులు పెట్టేస్తుంది. అబద్ధం చెప్పడం చాలా ఈజీ. ఎంతసేపు? ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, మన యొక్క చేతిలో ఉన్న సెల్ ఫోన్లోనే చాలా అపవిత్రత అనేది ఉంది. ఆ సెల్ ఫోనే పెద్ద అపవిత్రత. ఆ సెల్ ఫోన్ నుండే అపవిత్రత అనేది నా లోపలికి వచ్చేస్తూ ఉన్నది. సో కాబట్టి ఆ సెల్ ఫోన్ని వదిలిపెట్టి ఉంటామా అని అంటే చాలా కష్టం. ఒక్క 10 నిమిషాలు మనం మొబైల్ పెట్టడం పని చేయలేదు అనుకో, ఇంట్లో వైఫై పని చేయలేదు, ఎట్లుంటుంది పరిస్థితి? ఏమన్నా వెళ్ళాడు అది వస్తుందా? జస్ట్ 10 మినిట్స్ 10 నిమిషాలు నీ మొబైల్ డేటా పని చేయలేదు, లేకపోతే ఇంట్లో వైఫై పని చేయలేదు. పీపుల్ ఆర్ గెట్టింగ్ అడిక్టెడ్ టు ద డివైస్. ఆ యొక్క పరికరానికి ప్రజలు ఏమి అంటే అంటే నన్ను ఒళ్ళు ఉండలేదు, నా వల్ల అవ్వట్లేదు, ఐ కాంట్ బి విత్ దట్. మా ఆఫీస్లో అయితే సెల్ ఫోన్ పట్టుకునే పైన సెల్ ఫోన్ పట్టుకునే వాడు ఆ పైన అనుకుంటే మీద కూర్చొని కూడా సెల్ ఫోన్ అనుకుంటుంటాడు, ఆ సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాడు. సో ఏంటి ఇదంతా అంటే ఆ యొక్క సెల్ ఫోన్ మూలంగానే ఏమి అంటే ఈ యొక్క అపవిత్రత అనేది మన లోపలికి వస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఇక దినాలు గడుస్తూ ఉన్నప్పుడు లేక సెల్ ఫోన్ కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి, అట్లా ఏదో ఒక దానికి మనం అడిక్ట్ అవుతూనే ఉంటాం అన్నమాట. సో ఇవన్నిటిని మరి యాక్చువల్గా నేను ఇచ్చే మొబైల్
స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడం కూడా కాదు, అసలు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేకుండే. కాకపోతే మా ఆఫీస్లో కొంచెం సగం పట్ల ఫోన్నే ఉంటాయి. మా ఆఫీస్లో మేము ల్యాప్టాప్ మీద చేసే పని చాలా తక్కువ, సెల్ ఫోన్లో చేసే పని చాలా ఎక్కువ. సో కాబట్టి ఇంకా ఇది ఆఫీస్ రిక్వైర్మెంట్ ఉంది, కంపల్సరీ ఇది అందరికీ ఉండాలా అని చెప్పేసి మా కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్లో ఉండదు. సో కాబట్టి అది నేను కొనుక్కోవాలి, లేకపోతే అసలు కొనుక్కోవడమే కాదు. సరే, ఏది ఏమైనా నా లోపలికి అపవిత్రత అనేది ఏ విధంగా అయినా సరే రావచ్చు, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. సో చాలా మటుకు సంఘాలను గమనిస్తే ఎట్లా అనంటే బైబిల్ పదవి పాడము అని అనుకోండి, ఆ సెల్ ఫోనే లేకున్నాయి, సెల్ ఫోన్నే పైకి లేకి ఏమి అంటే పాటలు పాడుతూ ఉన్నాయి. సరే, మీ కొరకు ఒక వచనం చూపిస్తాను. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18, 19, 20. ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చూడండి. మరియు అతడు రాజ్య సింహాసనములు ఆసీనుడైన తర్వాత గ్రంథములు చూచి you should carry hard copy of this Bible, not soft copy. గ్రంథములు చూడాలా, ఆ ప్రతి అంటే ముద్రింపబడ్డ ప్రతి నీ దగ్గర ఉండాలి. యూ షుడ్ క్యారీ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ బైబుల్. ఈ యొక్క బైబుల్ హార్డ్ కాపీ నువ్వు మొయ్యాలా. నా ఫోన్లో బైబిల్ ఉంది, నా ఫోన్లో బైబిల్ యాప్ ఉంది అని అంటే సరే, నెక్స్ట్ వచనంలో ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకున్నవారు అది అతని యొక్క ఉండవలను. యూ షుడ్ హ్యావ్ దిస్ హార్డ్ కాపీ. ఈ హార్డ్ కాపీనే నీ దగ్గర ఉండాలి కానీ సాఫ్ట్ కాపీ నీ దగ్గర ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆల్రెడీ అన్ని వార్నింగ్స్ ఇచ్చేసినాడు. ఈ పరిశుద్ధ గ్రంథంలో అన్నీ ఉన్నాయి. అసలు నేను చెప్తే ఎట్లుంటుందో కానీ యూట్యూబ్లో కనుక మీరు వాక్యం వినాలనుకోండి, నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ యూట్యూబ్లో వాక్యం ఎవరైతే చెప్తున్నాడో, ఎవరైతే లైవ్ పెట్టుకున్నాడో, అంటే మన డినోమినేషన్ కాదులో వేరేడు పెద్ద పెద్ద కూటములు పెట్టి ఎవరైతే వాక్యం చెప్తున్నాడో ఆ చెప్పే పర్సన్ కంపల్సరీ పెట్టడం. ఆ వాక్యాన్ని ఎంత అపవిత్రం చేసేసినారు, ఆ వాక్యం ద్వారానే అపవిత్రత అనేది మన లోపలికి వచ్చేటట్టు చేస్తున్నారు. అంత ఏమి అంటే తెలివిగా, అంత చాకచక్యంగా అపవిత్రత అనేది మన లోపలికి వచ్చేస్తుంది. 18, 19, 17, 19 అది అతని యొక్క ఉండవలను తన రాజ్యమందు తాను తన కుమారుడు ఇశ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతుడకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగబెడుతున్నట్టు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ, ఈ కట్టడలను అనుసరించి నేర్చుకొనుటకు అతను తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. యూ షుడ్ రీడ్ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ బైబిల్. ఎవరైనా సరే సాఫ్ట్ కాపీ చదువుతున్నాను, నేను దేవుని బైబిల్ ఫోన్లో చూస్తున్నాను, ఫోన్లోనే బైబిల్ ఉంది, నా ఫోనే సర్వము అంటే ఒక పర్సన్ ఏం చెప్తున్నాడంటే, ఒక్క ప్రతి క్రైస్తవం దగ్గర ఈ 5 యాప్స్ కంపల్సరీ ఉండాలి అని ఒక వీడియో చేశాడు. ప్రతి క్రైస్తవం దగ్గర ఈ 5 యాప్స్ కంపల్సరీ ఉండాలంట. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఏమి అంటే ఈ వాక్యం మనము తెలుసుకొని ఉండాలి. సో వీ షుడ్ రీడ్ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ బుక్, వీ షుడ్ క్యారీ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ బుక్, వీ షుడ్ హోల్డ్ హార్డ్ కాపీ ఆఫ్ దిస్ బుక్. ఈ యొక్క హార్డ్ కాపీ, నాట్ సాఫ్ట్ కాపీ. సో బైబిల్ అనేది నా మొబైల్లో ఉంది, బైబిల్ నా ల్యాప్టాప్లో ఉంది, బైబిల్ నా యొక్క ఏమి అంటే ఐప్యాడ్లో ఉంది, ఐఫోన్లో ఉంది అంటే అవన్నీ. సో ఇట్స్ ఎ వెరీ డెడ్లీ వార్. సరే, లేవియా కాండం 14వ అధ్యాయం 44 వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఆ కూడా ఆ ఇంట వ్యాపించినదైన కూడా
ఇంటిలో పురుగు పుష్టము అది అపవిత్రము. 45 కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపల ఉన్న అపవిత్ర స్థలములకు వాటిని మోయించి ఆనబోయింప. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీ దానిలో ప్రవేశించువాడు సాయంకాలం వరకు అపవిత్రుడు. సో కాబట్టి ఇదంతా ఏంటి అని అంటే ఫలానా స్థలము అపవిత్రమైన స్థలము అని అంటే అక్కడికి నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఫలానా స్థలము అపవిత్రమైన స్థలము అని అంటే ఆ యొక్క స్థలానికి నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఈ భూమి మీద ఒకటే ఒక స్థలం పవిత్రమైనది, దట్ ఈస్ చర్చ్ ఆఫ్ గాడ్. ఈ మందిరము పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడూ అక్కడ ఉండును అని దేవుడు చెప్పినాడు. ఈ స్థలాన్ని దేవుడు పవిత్రపరిచినాడు. నేను వస్తే ఈ స్థలానికే రావాలి. ఈ స్థలానికి నా కూర్చుట ద్వారా ఏమి నాలో ఉన్న అపవిత్రత అంతా కూడా పూర్తిగా నేను తీసేసుకుంటాను అనే సంగతి నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది. దట్స్ వై వీ షుడ్ లవ్ దిస్ ప్లేస్. దిస్ ప్లేస్ ఈజ్ ఎ హోలీ ప్లేస్. ఇది పవిత్ర స్థలము. ఇక్కడికి వచ్చుట ద్వారా నేను కూడా ఎంతో పవిత్రుడను అవుతాను. సరే, 47 ఆ ఇంట పండుకునివాడు తన బట్టలు ఉతుకునవలెను, ఆ ఇంట భోజనం చేయువాడు తన బట్టలు ఉతుకునవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూసినప్పుడు ఆ ఇంటికి అడుగు వేసిన తర్వాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయిన పొడ బాగుపడింది కనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింప. బట్టలు ఉతుకుకోవాలా. బట్టలు అంటే బుద్ధులు అని అర్థం. బట్టలు అంటే బుద్ధులు, లేకపోతే మన తెలంగాణ భాషలో అంటే రీతులు అని అర్థం. సో నా బుద్ధులని నేను ఉతుక్కోవాలా, నా రీతులని నేను మానుకోవాలా, నా యొక్క ఏమి అంటే పాత జీవితాన్ని కానీ లేకపోతే పాత పురుషుని కానీ నిదానంగా ఏం చేయాలి అని అంటే నేను ఉతుక్కోవాలి. ఈ వారి రక్తంలో ఏమంటే నా అపవిత్రమైన వస్త్రాలన్నింటినీ, అపవిత్రమైన స్థలాలకు నేను పోయినాను, అపవిత్రమైన పనులు నేను చేసినాను, లోకంలో ఉన్న అపవిత్రత అంతా నా లోపలికి వచ్చేసింది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం అందరం చేయాల్సిన పని కూడా ఉతుక్కుకుంటా. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తంలో నన్ను నేను ఏం చేస్తాను అంటే ఉతుక్కుంటాను, నన్ను నేను పవిత్రపరచుకుంటాను అనే సంగతి మనము గుర్తు చేసుకుంటే చాలా అద్భుతంగా అది. సరే, బట్టలు ఉతుక్కుంటా, పవిత్రంగా నన్ను నేను ఉంటా. బట్టలు ఉతుక్కుంటా అంటే యోసేపుకి వాళ్ళ నాయన అంటే యాకోబు విచిత్రమైన చొక్కాయి చేసి ఉంచాడంట. విచిత్రమైన చొక్కా ఒకటి, స్పెషల్ కోట్ అంటే సపరేటెడ్ కోట్ ఆయనకు కుట్టి ఇచ్చినాడు. ఎందుకు సపరేటెడ్ కోట్ ఆయనకు కుట్టి ఇచ్చినాడు అంటే యోసేపు యొక్క బుద్ధులు ఆయన యొక్క అన్నల బుద్ధులు లాంటివి కానే కాదు. బట్టలు అంటే బుద్ధులు అని అర్థం. సో కాబట్టి యోసేపు యొక్క బుద్ధులు సపరేట్గా ఉంటాయి. అన్న యొక్క వాళ్ళు ఆయన 10 మంది అన్నల బుద్ధులు సపరేట్గా అవి. సో కాబట్టి యోసేపు ఏనాడైనా సరే వాళ్ళ అన్నల అపవిత్రతని చూసినాడు. నాయన అందరు ఇట్లా చేస్తున్నారు, అందరూ అపవిత్రం అయిపోతున్నారు, అపవిత్రమైనన్ని చేస్తున్నాడు. మీరు వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. వాళ్ళ అన్నల చెడుతనాన్ని తీసుకొని వచ్చి తండ్రికి చెప్పినాడు యోసేపు. అందరూ చెడుతనం చేస్తున్నారు, అయినా సరే యోసేపు ఏం చేసినాడు? వాళ్ళ చెడుతనాన్ని అంటుకోలేదు, వాళ్ళ యొక్క చెడుతనాన్ని జోలికి కూడా ఆయన పోలేదు. చాలా పవిత్రుడుగా ఆయన. సరే, ఇంకొక వ్యక్తి సమూయేలు. సమూయేలు కాలంలో అయితే అసలు చాలా దౌర్భాగ్యమైన పని. ఆ ఏలి యొక్క కొడుకులే ఏమి అంటే ఆ దేవుని మందిరానికి బలి అర్పించడానికి వచ్చిన సిస్టర్స్ తోని కూడా వ్యభిచారం చేస్తున్నారు. అవన్నీ సమయం దగ్గర నుండి చూసాడు. అయినా సరే అంటే చూసినాడు అని అంటే అవన్నీ ఆయన వినబడ్డాయి. అయినా సరే ఆయన మాత్రం చాలా కేర్ఫుల్గా, ఇంకా ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయింది. సరే, ఏది ఏమైనా నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధంగా ఉండాలా. నా పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుడిని చూడలేరు. హృదయ శుద్ధిగాలో వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సో ఈ పవిత్రపరచబడటం అంటే ఇట్స్ ఎ లెంతీ ప్రాసెస్. లాస్ట్ వరకు మనము పవిత్రపరచబడుతూనే ఉండాలి. సో కాబట్టి ఇప్పుడు మనం అందరం కనుక ఈ బట్టలు పట్టుకొని ఆ బట్టలు కూడా సంతలు వేసుకొని బయటికి పోతే ఏ ఒక్కడైనా వీళ్ళు పవిత్రులు అని చెప్తారు. సరే, దేవుడి వాక్యం దేవుడు కదా కొన్ని ప్రకటనలు గమనించండి. ప్రకటన చెప్పుదా చెప్పండి. ప్రకటనలో రేపు 12వ తారీఖు సాయంకాలం 4 గంటలకు మనం బిహెచ్ఎల్ వెళ్తాం. ఎవరైతే రావాలని సిద్ధపడి ఉన్నారో వాళ్ళు 4 గంటలకు ఇక్కడికి వస్తే, మందిరానికి వస్తే వ్యాన్ ఉంటుంది. వ్యాన్లో మనం వెళ్తాము. దేవుడి వాతావరణం కూడా మంచిగా ఉండాలి అని మనమందరము దేవుడిని ప్రార్థిస్తాము. కాబట్టి ఈ 3 రోజుల కోరికల్లో దేవుడు వర్షం లేకుండా చేయగలుగునట్లు, ఎందుకంటే రేపు సాయంకాలం 6:30కు అక్కడ సాయంకాలము ప్రత్యేక కూడిక ఉంటుంది. జయశ్రీరావు గారు వాడబడుతుంది. కాబట్టి ట్రాన్స్లేషన్లో కానీ ప్రతి విషయంలో కానీ దేవుడు సహాయం చేయగలన ఈ 3 దినాల వరకు ప్రార్థన చేస్తాం. ఆ రీతిగానే దైవదాసురాలు మన ఐజకన్న వాళ్ళ తల్లి శాంతక్క, ఆమె కూడా హాస్పిటల్లో అడ్మిట్ ఉంది, యశోద హాస్పిటల్లో. ఆమె సంపూర్ణ స్వస్థత కొరకు ఆ బీపీ కూడా దేవుడి వల్ల నార్మల్ అయింది. అయితే ఇంకా ఆమెకు కొన్ని టెస్టులు చేసేది ఉంది. ఆ నొప్పులు, మోకాల నొప్పి ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ సరిగా డయాగ్నోస్ అయ్యి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగినట్లు, పనులకు డాక్టర్ అయినటువంటి దేవుడు ఆమెను స్వస్థపరచగలిగినట్లు మనం అందరం ప్రార్థన చేయడానికి మనం చూస్తున్నాం. ఈ యొక్క ఏది హ్యాండ్ బిల్స్ ఉన్నాయి, తీసుకొని వెళ్ళండి. హ్యాండ్ బిల్స్ మీ ఇంటి పక్క వాళ్ళకి కానీ కొత్త వాళ్ళకి కూడా మనం తీసుకొని పోతే బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ గమనించి ముందుకు ఈ యొక్క వార ప్రకారము ముందు కొనసాగాలని మనం చూస్తున్నాం. రేపు నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. ఆల్ నైట్ కాకుండా, ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చే వారికల్లా అక్కడనే 9 గంటలకు మీటింగ్ అయిపోతే మనం ఇక్కడికి వచ్చే వరకు 10. కాబట్టి ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ జరిగించే వాళ్ళు జరిగిస్తాం. ఇక్కడ మనం వచ్చి లేట్కి వచ్చిన 10, 10:30, 11 గంటలకు వచ్చిన వాళ్ళతో జాయిన్ అయ్యి ఆల్ నైట్ ప్రేయర్ కూడా మనం ఆపకుండా దీన్ని నడిపిస్తాం. శనివారం ఆల్రెడీ చెప్పింది కదా. శనివారము మా జీవరత్న బిడ్డ పెళ్ళి మనము 9 గంటలకు ఇక్కడ మందిరానికి వస్తే వాళ్ళ బస్సు కూడా పెట్టాము. ఆ యొక్క వివాహానికి కూడా మనం వెళ్ళొచ్చు. అట్లనే మీటింగ్ కూడా వెళ్ళొచ్చు. అక్కడి నుంచి అక్కడనే మనం దగ్గర కాబట్టి బిహెచ్ఎల్ మీటింగ్ కూడా వెళ్ళవచ్చు. సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. మనం పోయేది ఈవినింగ్ కదా. సిస్టర్స్ మీటింగ్ ఉంటుంది. మనం 4 గంటలకు కదా పోయేది. బ్రదర్స్ ఎవరైనా అందుబాటులో ఉంటే వాక్యం చెప్తారు, లేదా వచ్చిన సిస్టర్స్ కానీ బ్రదర్ అధికమైన కానీ ప్రార్థన కొనసాగిస్తే సరిపోతుంది. ప్రార్థన 9 గంటలకు అట్లా ఆరంభించి మరి 12 లోపు అట్లా ముగించుకుంటాం. ఎందుకంటే మళ్ళీ శనివారం, మళ్ళీ ఆదివారం అట్లా ఉంది కాబట్టి అయ్యో వాక్యం చెప్తారు లేదా నేను తెలుసుకోకూడదు. ఎందుకంటే స్పెషల్ కూడిక కాబట్టి ఒకవేళ ఉండమంటే ఉండవలసి వస్తుంది కనుక
నుంచి 9 గంటలకు ఆరంభించి యథావిధిగా ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటే సరిపోతుంది. ప్రభు ప్రేమతమూర్తివి మరి దుష్టులంతకు చేరివి. ప్రభు దుష్టును ప్రేమతమూర్తివి మరి దుష్టులంతకు చేరివి. నాలో పాపము దుష్టును పారకులే పరి వ్రతనీయు ముని వినతి. నాలో పాపము దుష్టును పారకులే పరి వ్రతనీయు ముని వినతి. నాలో హృదయపు ద్వారము తెరచెదను. యేసు పాపకులు వినతి. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ యొక్క పాలన కార్యం బట్టి మిమ్మల్ని చూస్తున్నాం. ప్రియ తండ్రి, మరి ఆరంభంలో కృష్ణుని గురించి ఉన్నటువంటి వారు ఉన్నటువంటి వారి ఆ పరికరాలు వీళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో జ్ఞాపకం. వారి బట్టలు కూడా ఉతుక్కోవాలి. మా ప్రవర్తన ఎప్పటికీ చూసినా మాకు సరిగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. మీరు దేవుడి మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాం. శ్రీకర్ణి, మీరు మాకు తోడుగా ఉండి కుటుంబ పాలించండి. మీ యొక్క నామం వెలిగించబడినటువంటి మేము వెలుగులో మా జీవితాన్ని ఎప్పటికప్పుడు భార్యలో ఉంచుకోవడానికి ఈ సహాయం చేయండి. మనం ప్రార్థిస్తున్నాం. కుష్టు మనిషిని ఎంత అంతహీనంగా చేస్తుందో దైవకంగా మీ నామమున మీ సన్నిధిలో ఉండటానికి నిలబడటానికి అంత వికారంగా ఉంటూ మాకు ఉండేటట్టు ఉంటుంది. అలాంటప్పుడు మీ సన్నిధికి ఎవరు రాలేదు. మమ్మల్ని సరి చేసుకొని ఎప్పటికప్పుడు సరిగా ఉంచుతూ మీ సన్నిధిలో ఆనందించే ప్రభావాన్ని దయచేసి ప్రభుత్వం. రేపు మరి సహోదరుల కూడికల విషయంలో ప్రభుత్వం సాయంకాలం స్పెషల్ కోరిక ఉంది. మరి బీహెచ్లో వెళ్ళాలి సాయంత్రాన్ని. తర్వాత మళ్ళా రేపు రాత్రి కూడా ఆన్లైన్ ప్రేయర్ ఉంది. మరి పెళ్ళి ఉంది, మీటింగ్ ఉన్నాయి. కాబట్టి కొంత సమయం 9 గంటల నుండి 12 లోపు మా ప్రకారం చేసుకుంటారు. కాబట్టి సహాయం చేయండి. ఎవరైనా సహోదరులు ఉంటే వాక్యంలో సహాయం చేయడానికి కొద్దిగా ఉండండి. లేదా సహోదరులు ప్రార్థనలో మరి గడపడానికి తోడుగా మరలా శనివారం పెళ్ళి, మరలా మీటింగు, మరలా ఆదివారం మనం ఇక్కడ 20 సంఖ్యలో సమావేశం కావాలి. సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి స్తుతించడి పెట్టుకున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము యుగములకు పూర్వమిండును సర్వయుగములకు యుగములు పని సదాకాలము కూడేను కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.